హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రాము. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎంతో ఆనందంతో, సంతోషంతో శరీరం పులకరించినప్పుడు కానీ, విపరీతమైన ఆశ్చర్యానికి గురైనప్పుడు కానీ, ఎంతో భయంతో ఒళ్ళు గగురు పొడిచినప్పుడు కానీ, అత్యంత ఉత్తేజకరమైన, ఉద్వేగభరితమైన అనుభూతిని కలిగినప్పుడు కానీ, ఒక మంచి పాట విన్నప్పుడు కానీ, అలాగే బాగా చలిగా ఉన్నప్పుడు కానీ, మన చర్మంపై చిన్న చిన్న బుడిపెలు లాంటివి ఏర్పడతాయి. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వీటినే ఇంగ్లీష్లో గూస్ బంప్స్ అంటారు. తెలుగులో రోమాంచితము అంటారు. బాగా సైన్స్ చదువుకున్న వాళ్ళేమో పైలో ఎరెక్షన్ అంటారు. అసలు ఈ గూస్ బంప్స్ ఎందుకు వస్తాయో చూద్దాం. మన చర్మంలో ప్రతి రోమానికి దగ్గరగా చిన్న చిన్న కండరాలు ఉంటాయి. వాటిని ఎరెక్టర్ పైలీ మజిల్స్ అంటారు. ఈ కండరాలు ఒక్కసారిగా ముడుచుకుపోతే రోమాలు నిటారుగా నిలబడతాయి. దాంతో మన చర్మంపై చిన్న చిన్న బుడిపెలు కనిపిస్తాయి. అవే గూస్ బంప్స్. మన శరీరంలోని ఫ్లైట్ ఆర్ ఫైట్ రెస్పాన్స్తో దీనికి సంబంధం ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. అంటే ప్రమాదం లేదా భయం అనిపించినప్పుడు మన శరీరం వెంటనే స్పందించే విధానం. అందుచేత మనకు గూస్ బంప్స్ భావోద్వేగాల వల్ల, ఒక అద్భుతమైన సంగీతం విన్నప్పుడు, లేదా ఒక ఎమోషనల్ సీన్ చూసినప్పుడు మన మెదడు ఆ అనుభూతికి స్పందిస్తూ ఈ గూస్ బంప్స్ రియాక్షన్ని ట్రిగర్ చేస్తుంది. ప్రాచీన కాలంలో మన పూర్వీకులకు శరీరంపై ఎక్కువగా వెంట్రుకలు ఉండేవి. అప్పుడు గూస్ బంప్స్ రావటం వల్ల వెంట్రుకలు నిటారుగా నిలబడి వారిని పెద్దగా కనిపించేలా చేసేది. వేటాడేటప్పుడు జంతువులకు భయపెట్టడానికి ఇది చాలా సహాయపడేది. అలాగే చలిలో రోమాంచితమైనప్పుడు ఈ వెంట్రుకలు చలిగాలిని ఆపుతూ శరీరంలో వేడిని కొద్దిగా కాపాడేవి. ఇప్పుడంటే మనకి స్వెటర్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు మనుషుల్లో వెంట్రుకలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే గూస్ బంప్స్ వచ్చినా అది పెద్దగా ఉపయోగం ఉండదు. మొత్తానికి ఒక విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. గూస్ బంప్స్ అనేది మన శరీరంలో మిగిలిపోయిన ఒక ప్రాచీనమైన ప్రతిస్పందన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ కిందన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్స్లోకి వస్తాయి. మీకు గూస్ బంప్స్ ఎప్పుడు ఎక్కువగా వస్తాయి? చలిలోనా, లేక మంచి పాట విన్నప్పుడా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉల్లాసంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. నమస్కారం.